హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ధోని వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి నేను నాతో పాటు మా స్టాఫ్ అందరం కలిసి కందకుర్తి గంగాకైతే వెళ్తున్నాము. ఆ గంగ దగ్గర వెళ్ళి ఇక్కడ టెంపుల్ అండ్ ఆ గంగా అంతా చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. నేనైతే ఆ గంగకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ గంగ దగ్గరికి అయితే వచ్చేసాము. వెనకాల కనిపిస్తుంది ఆ గంగ, ఆ వాటర్లో ఆ టెంపుల్. ఈ గంగ దగ్గర చాలామంది 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ కూడా పుష్కరాలు జరుగుతాయి కందాకుర్తిలో. ఈ టైంలో అయితే ఎవరు అక్కడ లేరు. మేమైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మేమైతే ఆ గంగ దగ్గరికి సరే అనేసి ఆ స్టెప్స్ ద్వారా కిందికి అయితే దిగుతున్నాం. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్ ద్వారా చిన్నగా అక్కడ పూజ చేసింది, అది వీడైతే తీశాను. గంగ దగ్గర అయితే చాలామంది అయితే ఉన్నారు జనాలు. అదే గంగ స్నానాల కోసం వచ్చారనుకుంటా. మేము కూడా అలా అటు సైడ్ వెళ్ళాము, అది చూద్దామనేసి మేము కూడా లోపలికి దిగుతూ ఉన్నాము. అక్కడ ఒక ముసలావిడ దాంట్లో మట్టిలో తవ్వుతూ ఉంది. ఏందనేసరికి ఆమె దగ్గర ఇల్లు అడిగితే అలా చెప్తుంది. ఆమె ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ అదే పైసలు ఇస్తారంట. ఆ పైసలు ఎత్తుకుతూ ఉంది మట్టిలో. ఆమెను అడిగాను నేను, ఏం చేస్తున్నావు అనేసి. దాంట్లో చెప్తుంది అట్లా పైసలు వేస్తారు కదా, అది వెత్తిస్తానని. ఈ వర్షాకాలంలో అయితే ఆ స్టెప్స్ పై దాకా అయితే వాటర్ ఉండే. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ అయితే చాలా వాటర్ ఉండే, వాటర్తో మొత్తం మునిగిపోయింది. ఈ స్టెప్స్ మొత్తం అసలు కనిపించకుండా బ్రిడ్జ్ పై దాకా వాటర్ ఉండే. ఈ కనిపిస్తున్న టెంపుల్ మొత్తం వాటర్తో నిండి అసలు కనిపించదు, వాటర్లో మునిగిపోద్ది. ఈ టెంపుల్ మొత్తం ఒక రాయితో కట్టిన టెంపుల్ ఉంటుంది. ఇది మొత్తం రాయితో కట్టిన టెంపుల్. వర్షాకాలంలో అయితే మొత్తం మునిగిపోయింది. ఇదైతే నంది అండి, మొత్తం రాయితోని చాలా బాగుంది. నంది ముందే టెంపుల్ ఉంది. టెంపుల్లో లింగంది ఉంది. చాలామంది అయితే స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు గంగలో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది రావడం ఫస్ట్ టైం. ఆ పైన దాకా కనిపిస్తున్న అంత వాటర్ ఉండే, ఇప్పుడైతే తగ్గింది. ఈ వాటర్లో మొత్తం ఈ నంది ఈ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది. బట్ ఇప్పుడు వాటర్ అంతా తగ్గిపోయినాయి, అందుకోసం అంతా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి అయితే వీడియో తీశాను చూడండి, కొద్దిగా తీశాను. అక్కడ ఆవిడ వీడియో తీయొద్దని చెప్పింది. బయట అయితే అంతా పూజ చేసినవి ఉన్నాయి. సరే అనేసి ఇక్కడ దాకా వచ్చాను. నేను కూడా స్నానం చేద్దామనేసి గంగలో అయితే స్నానం చేశాను. స్నానం చేసి అయితే వీడియో తీస్తున్నాను. చూడండి నా వెనకాల ఇలా చాలామంది ఉన్నారు, స్నానం చేసి వాళ్ళైతే పక్కన ఉన్నారు. ఆ ముసలావిడ ఇంకా ఇక్కడ కూడా వచ్చి పైసలు అయితే వెతుకుతూ ఉంది. అక్కడ స్నానాలు చేసిన దగ్గర కాయిన్స్ వేస్తారు కదా, అదైతే వెతుకుతూ ఉంది. చాలా మట్టుకు అయితే వాటర్ అన్నీ తగ్గిపోయాయి గంగలో అయితే. అయితే స్నానం చేయడం అయితే అయిపోయింది. అంతా బట్టలు వేసుకొని మా ఫ్రెండ్స్ అయితే దాంట్లో టెంపుల్లో అయితే పూజ కోసం అయితే లోపలికి వెళ్తున్నారు. నేనైతే ఆల్రెడీ చూసేసి వచ్చాను కదా, వాళ్ళైతే వెళ్తున్నారు. నేను మళ్ళీసారి నంది దగ్గర వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాను. యూట్యూబ్లో ఛానల్ నాకు ఎక్కువ నచ్చిందంటే ఇక్కడ ఈ నంది విగ్రహం అయితే చాలా నచ్చింది. మీలో ఎవరైనా రావాలనుకుంటే రండి. ఇది రెంజల్ మండల్ కందకుర్తిలో ఉంటుంది. అవునా? గంగలో అంటే చేపలు చాలా ఉన్నాయి. అక్కడైతే మా ఫ్రెండ్స్ చేపలు అయితే చూపించారు, నేనైతే దాన్ని తీశాను, బట్ కనిపించలేదు. ఇక్కడ ఏంటంటే ఈ ఆంటీ వాళ్ళు చూసారు కదా, వీళ్ళు తెప్ప అనేది తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఈ గంగకు మొక్కులు మొక్కుతారు. మొక్కేసి ఇక్కడ కోరికలు నెరవేరేస్తే ఆ తెప్ప అనేది విడుస్తారు. వీళ్ళైతే అదే తీస్తున్నారు. దాంట్లో పూజ సామాన్లది ఏమో పెట్టేసి సంథింగ్ వాళ్ళైతే ఆ తెప్ప అనేది విడుస్తున్నారు. చాలామంది ఇక్కడ ఫ్రైడే రోజైతే ఇక్కడ ఈ గంగా స్నానాలు చేసి తెప్ప అనేది అయితే విడవడానికి అయితే ఇక్కడికి వస్తారు. ఈ విధంగా అయితే ఇక్కడ జనాలు వస్తారు, మొక్కులు మొక్కుతారు, అది స్నానాలు అయితే చేస్తారు. మళ్ళీ ఈ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా, పుష్కరాల టైంలో అయితే చాలా జనాలు ఉంటారు. నేనైతే ఎప్పుడు రాలేను. ఇక్కడ ఈ పుష్కరాల టైంలో అయితే వీడియో అయితే తీయడానికి ట్రై చేశాను. మేమైతే ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్ అయితే చేసాము.
ఇప్పుడైతే గంగలోంచి అక్కడ నుంచి అయితే వెళ్ళి బయటికి అయితే తెస్తున్నాము. వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నా వీడియోస్ని ప్లీజ్ ఎక్కువ చూడడానికి అయితే ట్రై చేయండి. నేను వీడియోస్ అయితే చాలా తీస్తాను అనుకుంటున్నా, బట్ వ్యూస్